నీ విశ్వాసమును బట్టే నీ రక్షణ. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము గలదానవై వెళ్ళుము. దేవుడు ఎంతటి పాపులనైనా క్షమిస్తాడు, మరియు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడనే దానికి ఇది ఒక నిదర్శనం. తల్లిదండ్రులు ఒక పేరు పెడితే సమాజం మరో పేరు పెడుతుంది. అలా సమాజం ఈ స్త్రీకి పెట్టిన పేరు పాపాత్మురాలైన స్త్రీ అని. అయితే మేము పరిశుద్ధులము అని చెప్పుకునే వాళ్ళ లేనిది పాపాత్మురాలైన స్త్రీలో ఉన్నది ఏమిటంటే విశ్వాసము. ఈ యేసే పాప పరిహారకుడని, పాపములను క్షమించేవాడని, పాపముల నుంచి రక్షించువాడని నమ్మిన స్త్రీ ఈ స్త్రీ. అందుకే తన విశ్వాసమే తనను రక్షించింది, దేవుని సమాధానమును పొందింది. ఇటువంటి విశ్వాసము తనను వెంబడించే శిష్యుల లేదు, మరియు తన ఇంటికి పిలిచిన పరిసయ్యుల లేదు. అయితే ఇటు విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే నీ పాపముల నుంచి నీవు రక్షించబడతావు, సమాధానమును పొందుకుంటావు. ప్రార్థన. తండ్రి, ఏ విశ్వాసమును బట్టి ఆ స్త్రీ రక్షించబడిందో అటు విశ్వాసమును మాకును దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.